నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ ఎక్సైజ్ పరిధిలోని 14 దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపిన ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు ఈ నెల 9వ తేదీలోగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి. నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం, వ్యక్తికి గాయాలు. వినుకొండ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు. నూతన మద్యం విధానంలో భాగంగా వినుకొండ ఎక్సైజ్ పరిధిలోని 14 దుకాణాలకు టెండర్లు పిలవటం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. 2 సంవత్సరాల పాటు లీజు ఉంటుందని, ఆసక్తి గలవారు ఈ నెల 9వ తేదీలోగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. వినుకొండ టౌన్ పరిధిలో 6 దుకాణాలు, రూరల్ పరిధిలో 3, నూజెండ్ల పరిధిలో 3, సేవలపురం పరిధిలో 2 షాపులు కేటాయించినట్లు వివరించారు. నమస్కారం. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వినుకొండ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2024-26 2 సంవత్సరములకు గాను నూతన మద్యం పాలసీని ప్రకటించినది. ఈ మద్యం పాలసీ ప్రకారం మన వినుకొండ స్టేషన్ పరిధిలో 14 షాపులకి టెండర్ వేసే అవకాశం ఉంది. టెండర్ వేసే ఉద్దేశం ఉన్న ఆసక్తిదారులు ఈ నెల 9వ తారీఖు 5 గంటలలోపు టెండర్స్ చేసుకోవచ్చు. అది ఆన్లైన్ లో చేయొచ్చు, ఆఫ్లైన్ లో చేయొచ్చు. ఆన్లైన్ లో అయితే సిస్టమ్ లో చేసుకోవాలి, ఆఫ్లైన్ అయితే స్టేషన్ లో వచ్చి చేయాలి. కౌంటర్ వచ్చేసి మా వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో ఉన్నది. మీకు అందరూ అందుబాటులో ఉంటారు. ఈ వినుకొండ స్టేషన్ పరిధిలో మొత్తం 14 షాపులకు అవకాశం ఉంది. ఈ 14 షాపులలో టౌన్ లో వచ్చేసి 6 షాపులు, వినుకొండ రూరల్ గ్రామీణ ప్రాంతంలో 3 షాపులు, మొత్తం 9 షాపులు వినుకొండ మండలానికి మున్సిపాలిటీకి ఇచ్చారు. శావల్యపురంలో 2 షాపులు ఉన్నవి, నూజెండ్ల మండలంలో 3 షాపులు ఉన్నాయి. మొత్తం 14 షాపులు కలవు. వీటి లైసెన్స్ వివరాలు వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలోని 6 షాపులు మరియు నూజెండ్ల పరిధిలోని 3 షాపులకి 65 లక్షల రూపాయలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించడం జరిగినది. వినుకొండ రూరల్ ప్రాంతంలో 3 షాపులు, శావల్యపురంలోని 2 షాపులకు 55 లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగినది. ఈ లైసెన్స్ ఫీజు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకొకటి, ఎవరైనా కానీ అప్లికేషన్ వేయాలంటే నాన్ రిఫండబుల్, తిరిగి ఇవ్వని అమౌంట్ 2 లక్షల రూపాయలు మినిమం కట్టాల్సి ఉండేది. అది SBI DD రూపంలో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ కట్టవలసి ఉంటుంది. లేదు DD ఏని నేషనల్ బ్యాంక్ నుంచి అయినా కానీ తీసుకొని పడను. నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 కి సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం వినుకొండ హాస్పిటల్ కి తరలించారు. మానవ సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, సమాజ సేవకుడు, మున్సిపల్ కౌన్సిలర్ PV సురేష్ బాబు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారిచే డాక్టరేట్ అందుకున్నందుకు వినుకొండ శాసనసభ్యులు GV ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆంజనేయులు మాట్లాడుతూ, వినుకొండ పేరు ఢిల్లీలో వినిపించినందుకు హృదయపూర్వకంగా అభినందించి ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, సమాజ సేవలో ముందుకు వెళ్లాలని నా ప్రోత్సాహం నీకు ఎప్పుడు ఉంటుందని అన్నారు. మక్కెన మాట్లాడుతూ, ఇంకా 15 సార్లు రక్తం ఇచ్చి 100 సార్లు రికార్డ్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, BJP నాయకులు, TDP నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. నర్సరాపేటలోని గాంధీ పార్క్ వద్ద 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు రాష్ట్ర కార్మిక, రైతు అనేక ప్రజా సంఘాలు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎందరో యువకులు ప్రాణత్యాగాలు ఫలితమని, అంతేకాకుండా ఆ ప్రాంత రైతులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళ భూములను పరిశ్రమకు ఇవ్వటం జరిగిందని, వామపక్ష ఎమ్మెల్యేలు మూకుముడిగా రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. ప్రైవేటీకరణ ఆలోచనని విరమించుకోవాలని, లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టిద్దని రాము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు, రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ రోజుకి 3 రోజులుగా రాష్ట్ర పిలుపులో భాగంగా కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు అన్ని కూడా ముక్త ఖండంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది విశాఖ ఉక్కు పరిశ్రమే. మీరు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ పెత్తందారి పార్టీ అని, ఆ పెత్తందారి పార్టీ వల్ల తెలుగు రాష్ట్రంలో ముక్కలైందని, ఆ ముక్కల్లో తలలేని ఆంధ్రప్రదేశ్ ని ఒక భాగంగా, సంపదనంతా ఒక భాగంగా చేశారని, కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అది తప్పు. కనీసం 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, మేము వస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తామని అనేక మాటలు చెప్పి 2014 సంవత్సరంలో ఎన్నికల్లో గట్టెనెక్కిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. అంటే ఇప్పటికి సుమారు 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాలకి 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఇచ్చారా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇవ్వకపోగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఆంధ్ర బ్యాంకుని కూడా విలీనం చేసి యూనియన్ బ్యాంకులను మార్చిన ఘనత మీకుంది. అదే విధంగా వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ కి నిధులు ఇస్తా ఉన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఢిల్లీని తలదన్నే రాజధానికి ప్రత్యేక నిధులు ఇచ్చి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారే. ప్రత్యేక హోదా ఏమైపోయింది మోడీ గారు అని ఈ రోజు ఈ వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇస్తాన్న ఉద్యోగాలు ఏమైనాయి? మీరు ఇస్తాన్న ప్రత్యేక హోదా ఏమైంది? మీరు పేదవాళ్ళ ఖాతాలో 0 అకౌంట్లు తీసుకోండి. ప్రతి పేదవాడి అకౌంట్ లో 17 లక్షల రూపాయల డబ్బులు వేసి పేదవాడిని ధనవంతుడు చేస్తా అన్నారు. మీరు 15 రూపాయలైనా ఏ ఒక్క పేదవాడి ఖాతాలో అయినా వేసారా? రైతుని రాజుని చేస్తా అన్నారు. రైతు రాజు కదా. కనీసం రైతు ఇవాళ బతికే పరిస్థితిగా? ఇవాళ రైతు మీరు 2014లో ఎరువుల ధర ఎంత ఉంది? 2014లో సగటు రైతు ఎంతమంది అప్పుల బాధ తెలిపారు? ఇప్పుడు 2024-25లో ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి లెక్కలు తీయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు పల్నాడు జిల్లా సమితి తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీకు ఏమాత్రం రైతుల పట్ల కనికరం ఉందా? కార్మికుల పట్ల మీకు కనికరం ఉందా? ఎన్ని లేక అసలు నువ్వు ఇవ్వని విశాఖ ఉక్కు కమ్యూనిస్టు పార్టీ త్యాగాలతో తెచ్చుకున్న విశాఖ ఉక్కుని, విశాఖ ఉక్కుకి ముడి సరుకు ఇవ్వకుండా, విశాఖ రైతుల త్యాగాన్ని గుర్తించకుండా, ఇవాళ రైతులు చేసిన పోరాటాలను గుర్తించకుండా, రైతుల భూములు ఎంత భూమి ఇచ్చారు అవన్నీ లెక్క చేయకుండా నువ్వు విశాఖని ప్రైవేటీకరణ చేస్తావంటే నీకంటే దుర్మార్గుడు ఇంకెవరైనా ఉన్నారా? గతంలో చాలా మంది ప్రధానులు ఉన్నారు కానీ నీయంత ప్రధాని ఈ దేశంలో లేడు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నువ్వు చేస్తా అన్నా ఏ ఒక్క పని చేయరా. ఉన్న పరిశ్రమలను కూడా నువ్వు కార్పొరేట్ శక్తులకి కట్టబెడతాను అంటే మేము ఊరుకోము. ఇవాళ రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క వరదలు, ఓ పక్క తుఫాను వల్ల జిల్లాలు కొట్టపోయి అనేక ఇబ్బందులు పడుతుంది. ఎరువు ధరలు అమాంతంగా నువ్వు పెంచితే ఇవాళ ఈ దుర్మార్గులైన ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు 1350 రూపాయల డిఏపి కట్టని 1800 రూపాయలు అమ్ముతున్నారు అంటే మీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఏసీలు వేసుకుని పడుకుందా? అసలు ఏం చేస్తున్నారు ఎరువుల దుకాణ యజమానులని మీరు ఆలోచించరా? అసలు రైతులు ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయాలా వద్దా అనేది ఒక్కసారైనా ఆలోచించని ఈ ప్రభుత్వాలకి ఓట్లు వేయాలి. రైతుకు రాజు చేస్తారంట.
రైతు లేని దేశం లేదంట. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతుల ఓట్లు తన్నుకోవడం తప్ప ఏ ఒక్క మేలు కూడా ప్రజలకు చేయరు. ఇకనైనా ప్రజలు గుర్తించి ఈ కళ్ళబొల్లి మాటలకి మీ ఓట్లని దయచేసి మార్పిడి చేయొద్దని, ఏదైతే మన హక్కుల్ని మనం పోరాడే తెచ్చుకోవాల్సి వస్తుందని, ఏది కూడా ఊరక రాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రైతులకు ఒకటే పిలుపుస్తున్న పల్నాడు జిల్లా రైతులకి, మేము మీకోసం నిరంతరము పోరాడే సంఘాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు. ఈ సంఘాలు మీకోసమే పనిచేస్తుంటాయి. ఏ ఒక్క రైతుకు సమస్య వచ్చినా కానీ మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ముందు మేము ఉండి ఏదైతే కష్టం ఉందో మీ కష్టాన్ని మా భుజాల మీద వేసి మోస్తామని, నిరంతరం రైతు పోరాటాల కోసమే ఉద్యమం చేస్తామని మరొకసారి నాకు అవకాశం పత్రికకి ధన్యవాదాలు చూస్తాను. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో, హిమాలయ గురువు ఆధ్వర్యంలో వినుకొండ మండలం మిట్టన్రాజ్పల్లి సాయి బృందావనం వద్ద ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ, ఈ నెల 3 నుండి 12వ తేదీ వరకు 9 రోజులు రాజశ్యామల యాగం జరుగునని నిర్వాహకులు తెలిపారు. హిమాలయ గురువు 9 రోజుల పాటు ఈ సర్వలోక కళ్యాణం కొరకై మౌన దీక్షలో ఉంటారని వివరించారు. వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద లారీ ప్రమాదానికి గురైంది. లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వినుకొండ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ప్రాముఖ్యతను అర్చకులు వివరించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఈ రోజు నుంచి అనగా 3/10/2024 గురువారం నుండి 12/10/2024 శనివారం వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సెంటర్ ఉదయాన్నే కలశ స్థాపన, ఆ తర్వాత వచ్చేసి ఏకాదశి రుద్రాభిషేకము మహాన్యాసపూర్వక, తర్వాత వచ్చేసి మహిళలకి లక్ష కుంకుమార్చన, ఆ తర్వాత 10 గంటలకి గంపలు వచ్చే కుంకుమ పూజలు, అట్లానే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యము, అటువంటి వివిధ కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం దాకా జరుగుతూ ఉంటాయి. మన వినోద పట్టణంలోని లేదా చురుపక్కల పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే ప్రతిరోజు 10 రోజులు దసరా నవరాత్రి 10 రోజులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు మారుతుంటాయి. భరతనాట్యము, కోలాటము, రోజు మిమిక్రీ, తర్వాత వచ్చేసి సహస్ర దీపాలంకరణ, తర్వాత ఉయ్యాల సేవ, సెమీ పూజ, ఇక్కడ శ్రీ వాసవి కన్యకా అలంకారాలు రోజుకు అలంకారం ఉంటుంది. 10 రోజులు 10 అలంకారాలు ఉంటాయి. అలంకారాలన్నీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. కావున భక్తులందరూ కూడా దేవాలయంలో చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. దేవాలయంలో శారదా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా ప్రారంభించబడ్డాయి. ఇక్కడ ఉదయాన్నే 6 గంటలకి మహాగణపతి పూజ, కలశ స్థాపన, అఖండ దీప స్థాపన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి శ్రీ నగరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ శుక్రవారాభిషేకము, జలకలశంతో ఊరేగింపు కార్యక్రమము, అమ్మవారికి అభిషేకము, సర్వతోభద్రమండల స్థాపన, నవగ్రహ పూజలు, అలాగే సామూహిక సుభాషించే కూడా భారీగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక్కడ మహాచండీ సప్తసిద్ధి పారాయణ, చండీ హోమము, రుద్ర హోమము, గణపతి హోమము కూడా ప్రతిరోజు కూడా నిర్వహిస్తారు. ఈ 9 రోజులు కూడా మహిళా మనుషులు కూడా ప్రతి నిత్యము కూడా భక్తి శ్రద్ధలలో కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మ అనుగ్రహం కోసం అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆ యొక్క అమ్మ అనుగ్రహంతో అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ వినుకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా విజయదశమి సందర్భంగా దసరా శుభాకాంక్షలు. వినుకొండ
ఇంతటితోనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.